హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజైతే మీకు మంచి ఇంట్రెస్ట్ టాపిక్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు అంటే స్వీటు మెమరీస్ అనమాట. అంటే ఇప్పుడు బాగా ఫేమస్ కూడా అయింది కదండి, అది 90s కిడ్స్ అనేసి. నేను కూడా 90స్లో అమ్మాయినే కాబట్టి అది చూసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది రియల్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుంటుంది. అసలు అవి చూసి వాటి గురించి చెప్తుంటే అసలు ఫస్ట్ నుంచి కూడా అసలు అప్పుడు కాలంలో నా చిన్ననాటి తనంలో ఇవన్నీ గుర్తు చేసుకోవటం, ఒక్కోసారి అయితే కళ్ళంపటి నీళ్ళు కూడా వస్తాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను గేమ్స్ కానీ వాటి గురించి చెప్పేట పిక్స్ చూపిస్తూ ఉంటానండి. వాటిని చూసినప్పుడు కూడా మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలు కనుక గుర్తొచ్చి మీకు కూడా ఏమైనా స్వీట్ మెమరీస్ అనేవి గుర్తొస్తే మాత్రం లైక్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి. అసలు అప్పుడు కాలంలో ఉన్న గేమ్స్ కానీ స్టడీస్ కానీ అసలు ఫ్రెండ్స్తో ఉన్న ఆటలు కానీ చాలా బాగుంటాయండి. అసలు అప్పుడు కాలంలో టీవీ అనేది ఉండేది కాదు. అసలు 4కి స్కూల్ అయిపోయిందంటే ఇంకా ఆడుకోవటమే అనమాట. అసలు ఆడుకునే విధానం కూడా అండి ఏజ్ వారీగా ఆడుకుంటాం అన్నమాట. పెద్దోళ్ళంతా ఒక బ్యాచ్, చిన్నోళ్ళు ఒక బ్యాచ్, ఇంకా చిన్న పిల్లలు కూడా ఒక బ్యాచ్ అండి. అసలు చాలా బాగుంటుంది. ఒకరిని ఒక బ్యాచ్లోంచి ఇంకో బ్యాచ్లోకి అసలు కలవనివ్వరు. అసలు అంత బాగుంటుంది అనమాట. ఇంకా 8:30-9 కల్లా బాగా ఆడుకొని అలసిపోయి ఇంకా స్నానం చేసి పడుకుంటాం ఫ్రెండ్స్. అసలు అట్లా ఉంటుంది అప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే. ఇప్పుడు కాలాన్ని బట్టి అయితే ఇంకా రావటంతో మొబైల్ పట్టుకోవటం, మొబైల్ గేమ్స్ ఆడుకోవటం, ఇంకా అదే తప్ప అసలు వాళ్ళకి అనేది అసలు లేనే లేదు ఫ్రెండ్స్ చెప్పాలంటే. మళ్ళీ కూడా మనకి ప్రైవేట్ అనేది కూడా మనకు ఉండేది కాదు. మనం మంచిగా చదువుకునేటప్పుడు అక్కడ బాగా చెప్పేవాళ్ళు, వచ్చి ఫ్రెష్గా ఆడుకొని మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటి, స్కూల్లో చెప్పడమే కాకుండా మళ్ళీ రావడంతో టిఫిన్ త్వరగా పెట్టేసి మళ్ళీ ప్రైవేట్కి పంపించేస్తున్నారు. వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేలా చదివిస్తున్నారు. కానీ ఇంత ఇబ్బంది పెట్టి చదివించినా కూడా అప్పటి స్టడీస్కి ఇప్పుడున్న స్టడీస్కి చాలా చేంజ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇంక అన్ని జ్ఞాపకాలన్నీ మీతో షేర్ చేసుకోవటానికి ఒక్కొక్కటి చూపించి చెప్తా ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి చూడండి. మీరు కూడా ప్లీజ్ మీకు కూడా ఏదైనా గుర్తొచ్చి ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి ఆశా చాక్లెట్స్ అండి. ఆశా చాక్లెట్స్ చూస్తుంటే అసలు అబ్బా భలే అనిపిస్తుంది. అసలు ఈ పిక్ చూడంగానే అసలు ప్రతిరోజు ఒక ఆశా చాక్లెట్ అయితే తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాల్సిందే ఫ్రెండ్స్. మళ్ళీ ఈ తిని కూడా ఏం చేస్తామంటే ఈ కవర్ని కూడా వేస్ట్ చేయకుండా ఒక బొమ్మలాగా ప్రిపేర్ చేసేవాళ్ళం, చేతులు గౌను లాగా. అసలు ఈ కవర్ని కూడా వేస్ట్ చేయకుండా ఎన్నో గౌన్ పిక్స్ మాత్రం చేసుకుని ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆశా చాక్లెట్స్, చాలా ఫేమస్ అండి. బాగా పళ్ళు పుచ్చిపోవటానికి బాగా పనిచేస్తాయి అనుకుంటా. బాగా తినేస్తే పంటికంతా అంటుకుపోయేది. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది ఐస్ క్రీము. అసలు మామూలుగా అయితే అప్పుడు పుల్ల ఐస్ కూడా ఉండేది, కాకపోతే ఇది ఇంకా బాగా ఫేమస్ అండి. కవర్లో గడ్డ కట్టినట్టుగా ఉండేది. ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి 2 రూపీస్ అండి, 2 రూపీస్. అసలు సండే వచ్చిందంటే మేము చర్చికి వెళ్తాము. చర్చికి వెళ్ళి రాగానే ఒక అంకుల్ ఉంటాడనమాట, అక్కడ ఐస్ క్రీమ్ పెట్టుకొని రాగానే ఆయనకి డబ్బా ఐస్ క్రీమ్స్ కథం మొత్తం అయిపోతాయి. 2 రూపాయలండి. మళ్ళీ తెలుసా, మా ఊరికి వచ్చేసి ఒకే ఒక ఐస్ క్రీమ్ అమ్మే ఆయన అనమాట. ఆయన దగ్గర ఖాతా కూడా పెట్టుకునే వాళ్ళం మేము. మా వీక్లీ వచ్చేసి మా నాన్న దగ్గర వచ్చేసి ఇంత అయింది అంత అని చెప్పేసి ఆయన డబ్బులు తీసుకునేవాడు. అసలు మా ఊరికంతా ఆయన ఒక్కడే ఐస్ క్రీమ్స్ అమ్మేవాడండి. ఇదిగోండి రకరకాల ఉన్నాయి కదా, రోజుకు ఒక కలర్ తీసుకొని బాగా తినేవాళ్ళు. అసలు సమ్మర్ వచ్చిందంటే ఐస్ క్రీమ్ కవర్స్ ఉండేవి, దాంతోపాటు మొత్తం ఒంటి నిండా పూసుకునే వాళ్ళం. ఇంటికి వచ్చేసరికి మా అమ్మ ఇంకా బాగా తిట్టేది కూడా. ఇది ఐస్ క్రీమ్ స్టోరీ. నెక్స్ట్ వచ్చేసి రాముడు సీత అండి. అసలు రాముడు సీత గేమ్ అయితే బాగా ఆడుకునే వాళ్ళం. సమ్మర్లో అయితే బయటికి వెళ్ళొద్దు అంటారు కదా ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళు. అప్పుడు ఇంట్లో కూర్చొని ఈ రాముడు సీత, ఆ చిన్నప్పుడు ఏమొచ్చండి, ఆ చిన్నప్పుడు కూడా ఈ ఆటలు ఆడేవాళ్ళం. రాముడు వచ్చిన వాళ్ళు సీతను కనిపెట్టాలన్నమాట. ఇది గేము చాలా బాగుంటుంది. సమ్మర్లో బాగా ఆడుకునే వాళ్ళం. ఇంకో గేమ్ వచ్చేసి జాడీ అనమాట. ఈ జాడీ గేమ్ వచ్చేసి మరి మీకు గుర్తుందో లేదో అండి, బాగా ఫేమస్ కూడా. ఇది బాగా నాలెడ్జ్ గేమ్ అనమాట. అంటే మనది ఇప్పుడు వరుసగా 3 ఉన్నాయి కదండి, ఆ 3లో మన కాయిన్స్ అనేది వచ్చేటట్టుగా ఇట్లా జరుపుకుంటూ ఉండాలి. మంచి నాలెడ్జ్ వస్తుందండి. అసలు అప్పట్లోనే చిన్నపిల్లలు జాడీ గేమ్ ఆడేవాళ్ళంటే చాలా గ్రేట్ అనమాట. మేము బాగా ఆడుకునే వాళ్ళం. నెక్స్ట్ వచ్చేసి నిమ్మ తొనలండి.
ఆ నిమ్మతొనలు పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి. అసలు ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. అప్పుడు రూపాయికి వచ్చేసి 4 ఏమో ఇచ్చేవాళ్ళు. దీనికి ఒక పెద్ద స్టోరీ కూడా ఉందండి. మేము చర్చికి వెళ్తాము పొద్దున్నే 6 కల్లా ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలండి. అప్పుడు మేము 4th 5th అట్లా చదువుతూ ఉంటాము. అయితే ఉదయాన్నే కంపల్సరీ చర్చికి రాకపోతే మాత్రం సిస్టర్ అయితే ఒప్పుకునేది కాదు. మార్నింగ్ వచ్చిన తర్వాత ఎవరైతే రాలేదో వాళ్ళని మోకాల మీద నిలబడిచ్చేవాళ్ళండి. అందుకని నేర్చుకుంటూ చర్చికి వెళ్ళేవాళ్ళం పొద్దున్నే. ఆ చర్చికి వెళ్ళిన తర్వాత ఏంటంటే 2 డేస్కి ఒకసారి చర్చిని ఊడిపిస్తారనమాట, క్లీన్ చేపిస్తారు. క్లీన్ చేయించినప్పుడు అందరికీ సిస్టర్ 2 3 ఇచ్చిద్ది అనమాట. దానికోసమే నాకు క్లీన్ చేయడం కోసం చర్చి అయిపోయిన తర్వాత కాపలాగాసి ఉండేవాళ్ళం. మేము చేస్తామని ఈ 2 నిమ్మతనాల కోసం అంత పని చేసేవాళ్ళం ఫ్రెండ్స్. దీనికి కూడా ఒక స్టోరీ ఉంది కదా, బాగుంది అసలు నిమ్మతనాల స్టోరీ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గేమ్స్ అండి. ఈ గేమ్స్ చూసారా, యాక్చువల్గా అయితే ఇది కర్రా బిల్ల, ఇంకోటి గోళీలాట, ఇంకోటి వచ్చేసి ఇది రాళ్ళంతా పేర్చి బాల్తో కొడతారనమాట. అన్నీ ఒకేసారి పడిపోవాలి. ఓకేనా. వీటికి మేమైతే కొన్ని డబ్బులు కూడా పెట్టుకునే వాళ్ళం. మా కాడ ఎంత ఉంటాయండి అప్పుడు, పావలా, రూపాయి కదండి. ఆ గేమ్స్ పెట్టి ఆడేవాళ్ళం. కాకపోతే దీనికి ఒక స్టోరీ ఏంటంటే, యాక్చువల్గా ఇవి జెంట్స్ గేమ్స్ అనమాట. కానీ ఈ గేమ్స్ నేను ఆడేదాన్ని, నాతో పాటు ఒక ఫ్రెండ్ ఉండేది. మేమిద్దరం బాగా కొంచెం ఇట్లాంటి గేమ్స్ బాగా ఆడతామన్నమాట. ఆడి జెంట్స్తోనే గెలిచేవాళ్ళం. చిన్న బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళతోనే ఆడి గెలిచేవాళ్ళం. ఇగో ఈ కర్రా బిల్ల, ఆ గోళీలు చాలా బాగుంటుందండి. ఆ కర్రా బిల్ల కొట్టామంటే అసలు బాగా హైలో లెగవాలన్నమాట. ఈ గోళీలు వచ్చేమో కొడితే ఆ రౌండ్లో నుంచి బయటికి రావాలి. అట్లా ఆడుకునే వాళ్ళం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, గెలిచిన తర్వాత గోళీలకు మాత్రం మనీ ఉండేది కాదండి. గెలిస్తే ఒక 5 గోళీలు అట్లా ఇవ్వటం అనమాట. ఆ గోళీలన్నీ ఒక బాగా పెద్ద బాటిల్ నిండా నింపుకొని ఆ గోళీలని మళ్ళీ వాళ్ళకే అమ్మేదాన్ని, ఐస్ క్రీమ్ కోసం, ఆ నిమ్మతొనాల కోసం. అప్పుడు చిన్నప్పటి నుంచి ఆ డబ్బులు అట్లా సంపాదించేదాన్ని అండి. చాలా బాగుండేది అసలు. ఆ స్టోరీ ఏంటంటే, ఈ విషయం తెలిసి ఇట్లా మేము గేమ్స్ ఆడుతున్నాము అని తెలిసి సిస్టర్కి తెలిసి మీరు మగపిల్లలతో ఆడుతున్నారా అనేసి బాగా కొట్టి మోకాల మీద ఉంచింది ఫ్రెండ్స్. అది ఎప్పుడంటే, ఇప్పుడు చర్చికి వెళ్తాం కదా మార్నింగ్, చర్చి నుంచి కనీసం 8-9 దాకా మోకాల మీద ఉంచింది. మా పేరెంట్స్ ఏమైంది ఇంకా వీళ్ళిద్దరు ఇంకా రాలేదని చెప్పి చూస్తే మమ్మల్ని మోకాల మీద ఎర్రటెండలో ఉంచింది ఫ్రెండ్స్. అప్పుడు మా పేరెంట్స్ని కూడా చెప్పి బాగా అరిచింది. అదే అంటారు పెద్దోళ్ళు మంచి మాట చెప్తే వినాలని. దాంతో మాకు ఈ గేమ్స్ అనేది ఆడటం అనేది పూర్తిగా పోయింది. బాగా భయపడ్డాము, బాగా ఏడ్చాము, ఫీవర్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. అది చిన్నప్పుడు స్టోరీ అనమాట. ఇంక ఈ గేమ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్కి వెళ్ళాలి కదండి. అప్పుడు 6th వచ్చేసి మేము వేరే ఊరు వెళ్ళాలి, హాస్టల్లో ఉండేవాళ్ళం. ఈ స్టోరీ అంతా ఈ జ్ఞాపకాలు, ఈ స్వీట్ మెమరీస్ అంతా 4th నుంచి 8th వరకేనండి. అంటే 9th 10th కొంచెం అవగాహన ఉంటుంది కదా, అప్పుడు కాదు. ఈ స్టోరీ అంతా 4th నుంచి 8th వరకు అనమాట ఈ స్టోరీస్ వచ్చేసి. తర్వాత ఇంకా స్కూల్కి వెళ్తున్నామంటే అంతా అట్టలు వేసుకోవటం, బుక్స్ ప్రిపేర్ చేసుకోవటం. ఇదిగోండి ఇది జామెంట్రీ బాక్స్, మీకు ఐడియా ఉందా, నటరాజ్ జామెంట్రీ బాక్స్ అనమాట. ఇందులో వచ్చేసి అదేందో బాక్స్ ఉంటే మన కాడ ఏందో బంగారం నక్లెస్ చైన్ బాక్స్ ఉంటే ఎంత ఆనందపడతాము అలా అనమాట. ఈ కొత్త బాక్స్ ప్రతి ఇయర్ కొత్త బాక్స్ కొనాల్సిందేనండి. మంచిగా ఉందంటే దాన్ని పాడు చేసైనా కొత్త బాక్స్ కొనుక్కుంటాము. ఇది ఉంటే ఎంత ఆనందమో. ఈ బాక్స్లో ఉన్నవన్నీ ఇంట్లో మనం నెలకోసారి సర్దుకుంటున్నట్టుగా దీన్నైతే రోజు సర్దుకొని ఆనందపడేవాళ్ళం, ఈ జామెంట్రీ బాక్స్ని. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ బుక్స్. అసలు ఈ బుక్స్కి ఒక స్టోరీ అనమాట. ఇంకా బుక్స్ తీసుకున్నామా చదువుతామా లేదా అన్నది పక్కన పెట్టేస్తే, ఈ బుక్స్కి మంచిగా అట్టలు వేసుకోవాలి. ఇదిగోండి స్టిక్కర్స్ గమనించారు మీరు, ఈ స్టిక్కర్స్ అనమాట. ఈ స్టిక్కర్స్ మంచి లేడీస్కి అయితే ఫ్లవర్స్, బిగ్స్, జెంట్స్కి అయితే అప్పుడుట్లో వాళ్ళకి సంబంధించి చిన్న బొమ్మలు ఉంటాయి కదండి, స్పైడర్ మ్యాన్ అలాంటివి అనమాట. ఆ బొమ్మలు, ఆ స్టిక్కర్స్ అన్నీ తెచ్చుకొని ఇట్లా బాగా అంటించుకొని బుద్ధిమంతుల్లాగా ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోగానే చదువుకోవటానికి బయలుదేరే వాళ్ళం ఫ్రెండ్స్. ఇది అనమాట స్టోరీ. అసలు చాలా బాగుంటుంది ఈ స్టోరీ అంతా. మళ్ళీ ఇంత ఆడుకున్నంత చేసినా నేను బాగా చదివేదాన్ని ఫ్రెండ్స్, అన్నిట్లలో ఫస్ట్ ఉండేదాన్ని. మంచి నాలెడ్జ్ అయితే తెచ్చుకున్నాము. ఓకేనా. ఇది నా స్టోరీ అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఇవన్నీ నేను చూపించినవన్నీ మీకు గుర్తున్నాయా? మీరు ఈ గేమ్స్ అన్నీ ఆడారా? నేను చెప్పిన ఎక్స్పీరియన్స్లో మీ ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ అండి.